audio jungle. ఈతకెళ్ళి మునిగిపోయిన విద్యార్థులకి వారి కుటుంబ సభ్యులకి వారి ఈతకెళ్ళి ప్రాణాలు కోల్పోయిన చాలా బాధ కలిగించింది. వారి ఆత్మకి శాంతి చేకూరని వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తాను. కొంతకాలంగా మేము మధు గారు కానీ సిపిఎం నుంచి మధు గారు కానీ సిపిఐ నుంచి రామకృష్ణ గారు కానీ మేమందరం ఒకటే ఆలోచన విధానంతో ఉన్నాం. కొంత క్లీన్ గవర్నెన్స్ కావాలి రాష్ట్రానికి. రాష్ట్రం విడిపోయిన తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ చాలా క్లీన్ గవర్నెన్స్ ఇస్తుందని మేము ఆశించాం. అది జరగట్లేదు కాబట్టి ఇంకా ప్రత్యేకించి దాన్ని బయటికి రావాల్సి వచ్చింది దాని నుంచి. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా విభజన హామీలు వాళ్ళు ఇవ్వాల్సిన అమలు చేయకపోవడం వీటన్నిటిని దృష్టిలో పెట్టి బయటకు వచ్చాం. కలిసి మేము రామకృష్ణ గారు సిపిఐ కానీ సిపిఎం కానీ జనసేన కానీ ఇంకా ఎవరు కలిసి వచ్చినా కానీ మేము బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రణాళిక అనుకున్నాం. దాంట్లో భాగంగానే ముందు నేను ఈ పోరాట యాత్ర అని జనసేన పార్టీని తీసుకెళ్తాం. అలాగే సిపిఐ సిపిఎం వారి విధానాలు వాళ్ళు ముందు పోతూ ఉన్నారు. ఇవన్నీ మేము ఒక 3-4 మంత్స్, ఒక 3-4 నెలల తర్వాత కలిసి దీన్ని ఉమ్మడి కార్యక్రమం ఒకటి చేస్తాం ఫ్యూచర్లో. అలాగే మా ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ప్రజలకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వాలు వాళ్ళని విపరీతమైన లంచాలుగా ఈ విధంగా పీడించి దోపిడీ చేయడం నిజంగా నాకు వ్యక్తిగతంగా చాలా బాధ కలిగించింది. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ప్రజలకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వాలు వాళ్ళని రకరకాల విధానాల్లో దోచుకోవడం నాకు ఎందుకంటే నేను ఇట్లాంటి రాజకీయ పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు. నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అసలు ఇలాంటి పరిస్థితులకు రాకుండా పరిపాలన ఉంటుందని, సజావుగా ఉంటుందని నేను ఆశించాను. అలా జరగలేదు. క్వైట్ డిసప్పాయింటింగ్ ఉంది. ఈరోజు ఇందాక మన ఈ బయ్యారం ఇది ఫ్యాక్టరీ, మన ఉక్కు ఫ్యాక్టరీ గురించి కూడా నాకు కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి నాకు అర్థం కాదు. ఏంటంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ జిందాల్ కంపెనీ వాళ్ళు చాలా పరిపూర్ణంగా ఇచ్చారు, మేము స్టార్ట్ చేస్తామని చెప్పి. ఆ రిపోర్ట్ ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళు ఇచ్చారు. ఇస్తే టీడీపీ గవర్నమెంట్లో ఉండే కొంతమంది ఎవరైతే గోల్ చేస్తున్నారో, కావాలని గోల్ చేస్తున్నారో వాళ్ళకు అనుకూలమైన విధి విధానాలు లేవు కాబట్టి అప్పుడు ఒప్పుకోలేదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఫ్యాక్టరీ రావాలని గోల్ చేస్తున్నారు. ఇవన్నీ అంటే వాళ్ళు ముందు వచ్చినప్పుడేమో వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులు, వాళ్ళకి సంబంధంగా బెనిఫిట్ ఉంటేనే ఫ్యాక్టరీలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే చూస్తుంటే ద్వంద్వ విధానం ఉంది. అంటే అన్లెస్ మీకు లబ్ధి చెందితే తప్ప అక్కడ ఫ్యాక్టరీలు వచ్చే పరిస్థితుల్లో లేవు. ఉక్కు అక్కడ కడప ఉక్కు ఫ్యాక్టరీ సంబంధించి కూడా అన్లెస్ టీడీపీ అక్కడ ఉన్న ఎవరైతే గోల్ చేస్తున్న వాళ్ళకి బెనిఫిట్ వస్తే తప్ప ఆ ఉక్కు ఫ్యాక్టరీ స్టార్ట్ కాదు. వాళ్ళకి రాలేదు కాబట్టి, వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదరలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా గోల్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి వచ్చేస్తే మళ్ళీ వెంటనే ఒప్పేసుకుంటారు. వీటన్నిటిని బట్టి చూస్తుంటే ప్రభుత్వం గవర్నెన్స్ని, అడ్మినిస్ట్రేషన్ని కానీ అక్కడ ఏదైతే డెవలప్మెంట్ ఉండాలో సహజంగా జరగడానికి, సజావుగా జరగడానికి అట్మాస్ఫియర్ కల్పించాలి తప్ప దాంట్లో భాగస్వామ్యం కోరుకుంటూ ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా దిగజారిపోయింది అనిపించింది. బిజినెస్ మెన్గా నేను ఇంక్లూడింగ్ మన లండన్లో కూడా వెళ్ళినప్పుడు అందరూ అడిగింది ఏంటంటే ప్రభుత్వాలను ప్లాన్ చేసి మాకు వదిలేయమని చెప్పి మేము చేసుకుంటాం, అంతేగాని వచ్చి మాకు ఎంత పర్సంటేజ్లు ఇస్తారు, ఎంత షేర్లు ఇస్తారు, ఈ స్థాయికి మీ ప్రభుత్వాలు పడిపోవడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మేము మీ స్టేట్స్కి రాము అని చెప్పి నాకు మన లండన్లో కూడా చాలా పెద్ద పారిశ్రామికవేత్తలు నాకే చెప్పారు. ఇప్పుడు ఈ కొత్తగా జిందాల్ కూడా ఈ కడపకు సంబంధించింది ఉక్కు ఫ్యాక్టరీ కూడా అదే కోవకు చెందుతుంది. ఇదే జిందాల్ ఎందుకంటే నేను మొన్న నాకు దాని సంబంధికులు ఎవరు చెప్పారు, నాకు ఇలా కూర్చోబెట్టి ఇలా మేము కావాలన్నా రిపోర్ట్ పంపిస్తాం మీకు, మీరు చూడండి మేము అప్లై చేసాం ఫ్యాక్టరీ చేస్తామని. అప్పుడున్న వీళ్ళు అలౌ చేయలేదు, స్టేట్ గవర్నమెంట్ మమ్మల్ని అలౌ చేయలేదు ఫ్యాక్టరీ స్థాపించడానికి అన్నది నాకు దానికి సంబంధించిన వ్యక్తులు చెప్పారు. నాకు ఇవన్నీ చూస్తే నాకు అనిపిస్తుంటే అన్లెస్ మీకు కట్స్ వస్తే తప్ప, మీకు పర్సంటేజ్లు వస్తే తప్ప, ఇవన్నీ ఒక పెట్టుబడులకి దూరం వెళ్ళిపోయే పరిస్థితి తప్ప పెట్టుబడులను ఆహ్వానించే పరిస్థితి అయితే లేదు. దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోద్ది, విపరీతమైన డిఫరెన్స్ మనం ఏమంటుందని ప్రాంతీయత విభేదాలు వస్తాయి. ఇవన్నీ ఇంకా కూర్చోబెట్టి అరాచకం ఉంటుంది తప్ప. అందుకని మేము ఇటు ఎక్కడో బలంగా మార్చాలనుకుంటున్నాం మేము దీన్ని.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.